పైన సైడ్ నుంచి కింద సైడ్ వరకు ఈ కారణాలు అన్ని అయిన తర్వాత ఇవి ఇక్కడ నుంచి మన ప్రాణాలు కాపాడడానికి మనం సిజరీన్కి వెళ్తాం. ఇది యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం. ఇప్పుడు నేనేమంటే సిజరీన్ వల్లే చనిపోతున్నటువంటి కేసులో ఎటువంటి కారణాలు ఉంటాయి అంటున్నా. ఓకే, సిజేరియన్ వల్ల చనిపోయేటటువంటి అవకాశాలు ఏంటంటే ఎక్కువ రక్తస్రావం కావడం నంబర్ 1. అంటే రక్తస్రావము సిజరీన్ వల్లనే అవుతుంది కదా. సిజేరియన్ సెక్షన్ లో చేసేటప్పుడు రక్తస్రావం ఎక్కువ కావడం, అది ఏ కారణం, చాలా కారణాలు ఉంటాయి. అది టెక్నికల్ డీటెయిల్స్, అంటే మనం సబ్జెక్ట్ లోపలికి రక్తస్రావం జరగడం ఒక కారణం. నెక్స్ట్ ఇంకొకటి, తర్వాత కొన్ని యూటరైన్ అటనీ అని అంటారు మెడికల్ భాషలో. యూటరైన్ అటనీ అంటే ఈ సిజేరియన్ సెక్షన్ కానీ నార్మల్ డెలివరీ కానీ అయిన తర్వాత గర్భసంచి దగ్గరకు వచ్చి కుంచుకుపోవాలి, బాగా గట్టిపడిపోవాలి. ఖచ్చితంగా అది జరగాలి, ప్రకృతి నిర్దేశించింది. లేకపోతే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా గర్భసంచి దగ్గరికి కుంచుకొని, అంటే దాన్ని కంట్రాక్ట్ అంటారు, దాన్ని కంట్రాక్ట్ అవడం అంటే దగ్గరికి వచ్చి ప్రెజర్ కుంచుకొని పోవాలి, దగ్గరికి వచ్చి ఉండాలి. వెంటనే అవుతాయి, అది అవుతుంది, ప్రాసెస్ స్లోగా స్టార్ట్ అవుతుంది. పిండం బయటకు వచ్చిన తర్వాత అది కొన్ని గంటలలో నార్మల్ గా అయిపోవాలి. అప్పుడు రక్తస్రావం అనేది ఆగిపోతుంది, పూర్తిగా ఆగిపోతుంది. ఒక్కోసారి కొన్ని అంటే యూటరైన్ అటోనీ అంటారు, అంటే సిజేరియన్ సెక్షన్ వల్ల కావచ్చు, నార్మల్ ప్రసవం వల్ల, సాధారణ ప్రసవం వల్ల కావచ్చు, గర్భస్రావం ఆగని పరిస్థితిని యూటరైన్ అటోనీ అంటారు. అంటే గర్భసంచి కుంచుకుపోదు, అట్లాగే రిలాక్స్ గా ఉండటం వల్ల ఎక్కువ బ్లీడింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ యూటరైన్ అటోనీకి కారణాలు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఈ రెండు మేజర్ గా ఈ రెండు సమస్యలు అనుకుందాం. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు బ్లీడింగ్ అవుతున్నప్పుడు తర్వాత ఫిట్స్ ఇవన్నీ కూడా ఈవెన్ సర్జరీ చేసినా, సాధారణ ప్రసవం జరిగినా కూడా ఇప్పుడు నేను ఫిట్స్ వచ్చే అవకాశం. అంటే తొందరకి అధిక రక్తస్రావం అనేది ఒకటి మీరు చెప్తున్నట్టు కారణం. అధిక రక్తస్రావం వల్ల చనిపోయేటువంటి కేసులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అధిక రక్తస్రావం నుంచి ఒక పర్సన్ ని కాపాడాలంటే ఏమి కావచ్చు అంటే, అధిక రక్తస్రావం జరిగితే వాళ్ళు పూర్తిగా చనిపోవడమే పరిష్కారమా? లేదు, దానికి మనకు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఎప్పటికి ఇమ్మీడియట్ గా రక్తస్రావం అయినటువంటి పరిస్థితుల్లో మనం రక్తం ఎక్కించేటటువంటి ఫెసిలిటీ ఉండాలి. అంటే ఇమీడియట్ గా మనకు రక్తం అందుబాటులో వల్ల చనిపోయేటువంటి అవకాశం తగ్గుతాయి. 99% తగ్గుతాయి. ఎందుకంటే బ్లడ్ లో రక్తం ఉన్న తర్వాత రక్తస్రావం వల్ల చనిపోయడానికి అవకాశాలు లేవు. అవును. నెక్స్ట్ ఈ గర్భసంచి యథాస్థానానికి రావడం అనేటువంటి సంథింగ్ ఏదో చెప్పినారు కదా, దాని వల్ల కూడా రక్తస్రావమే జరుగుతుంది. సో అది ఒకవేళ రాకపోతే కూడా దాన్ని ఫర్దర్ గా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. దానికి చెప్తాను. అది ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా రక్తస్రావం. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఎనీమియా. మన భారతదేశంలో ప్రధానంగా రూరల్ పాపులేషన్ ఎక్కువ. రూరల్ పాపులేషన్ అంటే ఈ గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా. ఇక్కడ ఇప్పటికీ అనీమియా అంటే రక్తహీనత ప్రాబ్లం ఎక్కువగా ఉంది. రక్తం తక్కువ ఉండడం. ఇప్పటికీ కూడా రక్తహీనత ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇది కూడా కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఏది ఈ డెత్లకి, చనిపోవడానికి ముందుగానే రక్తం తక్కువ ఉంటుంది కాబట్టి, రక్తం తక్కువ ఉంటే వాళ్ళకి రక్తం ఎక్కించి ఆపరేషన్ చేయడానికి ఆప్షన్ ఉండదు. దానికి ఒక లెవెల్ ఉంటది. మరీ తక్కువ ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఎక్కించి చేయాలి. కొంత మేరకు తక్కువ ఉన్నప్పుడు దాన్ని మెడిసిన్స్ ద్వారా అడ్జస్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకా ప్రసవం తర్వాత ఎక్కువ రక్తం పోయినప్పుడు రక్తం ఎక్కించేటటువంటి పరిస్థితి ఒక ఫెసిలిటీ ఉండాలి. అంటే ఖచ్చితంగా రక్తం అనేది అందుబాటులో ఉండాలి. రక్తహీనత వల్ల కూడా చనిపోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, తగ్గుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ పేషెంట్ చనిపోతే, అంటే వాళ్ళ రక్తం ఎక్కించలేకపోతే, అక్కడ ఫెసిలిటీ లేకపోతే వైద్యుడు నిర్లక్ష్యం వల్ల అనుకోవచ్చు కదా. మనకి ఒకవేళ ఫెసిలిటీ లేకపోతే అది అనుకోవాల్సి. అంటే అటువంటి పరిస్థితి లేనప్పుడు, అంటే వాళ్ళు ఒకవేళ ఎంత ప్రాపర్ గా ఆపరేషన్ చేయాలి అనుకున్నా, ఎంత ఎక్స్పీరియన్స్ అయినా సరే, డెలివరీ చేసేటప్పుడు రక్తాన్ని పెట్టుకోవడం అనేది ఒక మేజర్ పాయింట్. అవును. అంటే బ్లడ్ అనేది అందుబాటులో ఉండాలి. సరే, బ్లడ్ ఎక్కించాల్సి వస్తే ఎక్కించడానికి, ఎక్కించలేకపోతే అవసరం లేకపోతే దాన్ని వేరే దానికి ఆడుకోవడానికన్నా సరే ఉండాలైతే ఉండాలి. అది రక్తం ఎక్కించేటటువంటి పరిస్థితి అయితే సదుపాయం అయితే ఉండాలి 100% ఖచ్చితంగా. అట్లాగే ఇప్పుడు హై బీపీ ఉంటుంది. హై బీపీ వల్ల ఫిట్స్ వస్తుంది, వస్తుంది. ఇప్పుడు హై బీపీ వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్ గా తగ్గించుకోవడానికి
దీని ఆప్షన్ లేదంటారా, లేకపోతే దీని కూడా చనిపోవడానికి? లేదు లేదు, దానికి అదే. అందుకే మనం మెడిసిన్ అనేది చాలా డెవలప్ అయింది ఇప్పుడు. ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ మీరు అడగాల్సింది, సిజేరియన్ సెక్షన్ చేయడానికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి అనేది మనం అది నెక్స్ట్ ఓకే చెప్పండి సార్. ఇప్పుడు ఇంకా ఈ సబ్జెక్ట్ నుంచి వెళ్దామంటే శిశు పరంగా కొన్ని కారణాలు ఉంటాయి. ఓకే, ఏంటంటే శిశువు హార్ట్ రేటు విపరీతంగా ఎక్కువ అయిపోవడం, అంటే ఊపిరాడని పరిస్థితి రావడం గర్భసంచిలో. ఇప్పుడు ఇది ఒకవేళ జరిగితే పిల్లగానికి డేంజర్, లోపల ఉండే శిశువుకి డేంజర్. ఏది రక్తహీనత ఎక్కువ ఉన్నప్పుడు గానీ, రక్తస్రావం ఎక్కువైనప్పుడు పిండానికి ఊపిరాడకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, అది దానికి ఒక్కోసారి పిండం కూడా అడ్డం తిరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. ఓకే, పిండం ట్రాన్స్వర్సల్ అయ్యి అంటాం. పిండం అడ్డం తిరిగినప్పుడు కూడా సిజేరియన్ సెక్షన్ అవసరం అవుతుంది. ఓకే, అదే విధంగా పిండానికి ఊపిరాడని సమయంలో దానికి కూడా కొన్ని పల్స్ రేట్లు ఇవన్నీ కొన్ని ఉన్నాయి. లోపల పిండం యొక్క గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది ఇవన్నీ మానిటర్ చేయొచ్చు బయట నుంచి. ఈ గుండె వేగం ఎక్కువ కొట్టుకొని పిండం ఊపిరాడని పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ అనేది అవసరం, జెన్యూన్ పరిస్థితి. సో ఇటువంటి కనుక్కొని మనం ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంది. అది జెన్యూన్ ఇండికేషన్, అంటే ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే కాకుండా ఒక్కోసారి తల కాకుండా డెలివరీ టైంలో తల కాకుండా కాళ్ళు ముందుకు వస్తాయి, దాన్ని బ్రీచ్ అంటారు, బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు. మామూలుగా తల వస్తే దాన్ని సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటారు. సో తల అనేది ఎక్కువ శాతం నార్మల్ గా ముందుగా వస్తే నార్మల్ డెలివరీ సురక్షితంగా అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తల అనేది ముందుగా వస్తాయి. అదే కాళ్ళు ముందుగా వస్తే కొంచెం అపాయకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అప్పుడు కూడా నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉంటుంది, ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ తల అయినా కాలైనా అవకాశం ఉంది. ఓకే, ఇది మనం ఇటువంటి పరిస్థితుల్లో మనం సిజరీన్ చేస్తాం. ఈవెన్ ఇప్పుడు నేనేమంటున్నానంటే సిజరీన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఒక హాస్పిటల్ చేసేటప్పుడు సిజరీన్ చేయగలిగేటువంటి డాక్టర్ ఎటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి, ఎటువంటి పరిస్థితులు కల్పించుకొని ఉండాలి? అంటే ఆపరేషన్ థియేటర్ లో వాళ్ళు మేజర్ గా ఉండాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏంటి, అక్కడ ఉండే వాతావరణం ఎట్లా ఉండాలి, ఎటువంటి సదుపాయాలు ఉండాలి? ఓకే, నెంబర్ 1 ఓకే, మీరు అడిగారు కాబట్టి నెంబర్ 1 సిజేరియన్ సెక్షన్ చేయడానికి అర్హత కలిగిన డాక్టర్ కావాలి ఫస్ట్. ఓకే, సర్జన్ అయి ఉండాలి. గైనకాలజిస్ట్ ప్రధానంగా గైనకాలజిస్ట్, తర్వాత సర్జన్, వీళ్ళిద్దరు మాత్రమే చేయడానికి అర్హులు. ఇద్దరు అవసరం లేదు, ఎవరైనా ఒకరు చేయొచ్చు. ఏదో గైనకాలజిస్ట్ ఆర్ సర్జన్, అనుభవం ఉన్నటువంటి సర్జన్. ఈ ఇద్దట్లో ఎవరైనా చేయొచ్చు. బాగా అనుభవం ఉన్నటువంటి కొన్ని సంవత్సరాలు, అంటే దాదాపు ఒక 10-20 ఏండ్లు దాన్ని చేయగలిగిన అనుభవం ఉన్న డాక్టర్లు, అర్హత కలిగిన డాక్టర్లు మాత్రమే చేయడానికి, అనుభవం ఉన్న డాక్టర్లు చేయడానికి. ఒక 5 సంవత్సరాలు అయినా సరే ఒక సీనియర్ డాక్టర్ అనుభవం తెచ్చుకొని చేయాలి, కానీ డైరెక్ట్ గా వచ్చి చేయడానికి లేదు ఫ్రెషర్స్ అయితే. సో అనుభవం అనేది ఇక్కడ అవసరం. తర్వాత ఫస్ట్ ఇది అర్హత, అనుభవం అనేది ప్రధానమైనటువంటి అంశాలు. ఇది నెంబర్ 1. తర్వాత ఆపరేషన్ థియేటర్ లో మత్తు డాక్టర్ సదుపాయం కంపల్సరీ ఉండాలి. మత్తు ఇచ్చే డాక్టర్ సపరేట్ గా ఉండాలి. ఇది రూల్, యాజ్ పర్ రూల్, లా ప్రకారం మత్తు డాక్టర్ ఖచ్చితంగా అవైలబుల్ గా కాదు, ఆ టీంలో ఆపరేషన్ సిజేరియన్ చేసే టీములో ఒక సర్జను ఈ మత్తు డాక్టరు ఇద్దరు మేజర్ గా ఉండాలి. తర్వాత సపోర్టింగ్ స్టాఫ్, ఈ నర్సులు, తర్వాత ఆయాలు, వీళ్ళందరూ సపోర్టింగ్ టెక్నికల్ స్టాఫ్ వీళ్ళందరూ ఉండాలి. దాంట్లో ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ టేబుల్ అనేది కేవలం ఆపరేషన్ కోసం డిజైన్ చేసిన టేబులే ఉంటుంది. ఆ టేబుల్ ఖచ్చితంగా ఉండాలి. ఆపరేషన్ కోసం డిజైన్ చేయబడిన టేబుల్ ఉండాలి. తర్వాత అనస్థీసియాకు సరిపోను పరికరాలు, సరిపడా అనస్థీసియా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవ్వడానికి అవసరమైనటువంటి మెషినరీ, ఎక్విప్మెంట్, అదే జనరల్ గా ప్రధానంగా బాయిల్స్ ఆపరేటర్స్ అంటాం. బాయిల్స్ మిషన్ అంటే మత్తు మిషన్ ఖచ్చితంగా అవైలబుల్ గా ఉండాలి. తర్వాత ఈ ఆక్సిజన్ లాంటి గ్యాసెస్ సదుపాయము ఖచ్చితంగా ఉండాలి. ఇవి కాకుండా ఇంకోటి
ఈ ఆపరేషన్ థియేటర్ కూడా విశాలంగా ఉండాలి, ఫ్రీగా అందరూ తిరిగేటట్టు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే వీళ్ళందరూ స్పందించి ఈ ఆపరేషన్ థియేటర్ ఫ్రీగా కంఫర్ట్ గా ఉండాలి. అదే విధంగా సక్షన్ మిషన్ అనేది ఉంటది. ఈ సక్షన్ మిషన్ అంటే ఏదన్నా బ్లడ్ కానీ లేకపోతే పిండానికి సంబంధించిన ఏదన్నా సక్షన్ చేయడానికి, సీక్రెషన్స్ అంటే గొంతులో ఏమన్నా ఇరుక్కుపోయినప్పుడు లాగడానికి సక్షన్ మిషన్ అనేది ఒక పరికరం ఉంటుంది. ఈ ఖచ్చితంగా ఇవన్నీ బేసిక్ మిషన్, బేసిక్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఇవైతే ఉండాలి. బ్లడ్ తర్వాత ఈ రక్తం అవసరమైతే ఎక్కించేటటువంటి సదుపాయం, రక్తం ఎక్కించేటటువంటి సదుపాయం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇదే కాకుండా ఆన్ కాల్లో ఒకవేళ ఏమన్నా ఒక్కోసారి ఆపరేషన్ అనేది ఏంటంటే కొన్నిసార్లు ఒక్కోసారి వికటించేటటువంటి ఒక కాంప్లికేషన్ సడన్ గా వస్తుంది. ఎట్లా అంటే ఒక్కోసారి మేము అంటే స్టార్టింగ్ లో వే బ్యాక్ టు 29 years బ్యాక్ ఫెసిలిటీస్ ఎక్కువ లేక వీళ్ళు విలేజ్ల్లోనే కాన్పులు ప్రయత్నం చేసి కాక గర్భసంచి పగిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చేవాళ్ళు. అంటే ఊర్లో వచ్చేటప్పుడే గర్భసంచి డ్యామేజ్ పగిలిపోవడం, చినిగిపోవడం, రప్చర్ అంటారు, రప్చర్ యూట్రస్. రప్చర్ గర్భసంచి కూడా పగిలిపోయి మన హాస్పిటల్కి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పిల్లలు కట్టడానికి అవకాశం ఉంది. అది కూడా మన దగ్గర అన్ని కూడా సురక్షితంగా జరిగినాయి. ఈవెన్ రప్చర్డ్ యూట్రస్ కేసులను కూడా మనం సమర్థవంతంగా అటు శిశువుని బయటికి తీసి తల్లిని బిడ్డను క్షేమంగా ఎన్నో సందర్భాల్లో చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు గతంలో అంటే ఈ ఎక్విప్మెంట్ అయితే ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్ అయితే ఉండాలి. అట్లాగే మిగిలినటువంటి స్కానింగ్ సిస్టమ్ ఇవన్నీ అంటే పిల్లగాని లోపల శిశువు ఎలా ఉంది చూసేటువంటి ఆ సిస్టమ్, దాని మానిటరింగ్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉంటే తప్ప ఆపరేషన్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత ఇంకోటి పిల్లలు ఒకవేళ పిండం బయటకు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత కానీ సాధారణ డెలివరీ తర్వాత ప్రసవం తర్వాత బేబీ పిండం బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా రిస్క్ లో ఊపిరాడకపోవచ్చు, ఒక్కోసారి గొంతులో సీక్రెషన్స్ ఇరుక్కొని ఉండొచ్చు. అటువంటిప్పుడు రిసస్టేషన్ చేయడానికి నియోనేటాలజిస్ట్ లేదా పీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్ కూడా అందుబాటులో ఉండాలి. వీళ్ళందరూ ఉండకపోతే ఒకవేళ వీళ్ళెవ్వరు లేకుండా ఆపరేషన్ చేసుకోవడానికి ఒకవేళ చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించడానికి అవకాశం ఉందా మన సెషన్స్ లో? ఇవి ముందుగా ఏంటంటే వృత్తిపరంగా ఇటువంటి ఫెసిలిటీస్ లేనప్పుడు చేయకూడదు, అదొకటి. ఒకవేళ ఇటువంటి గనక అంటే ప్రూవెన్ ఫాల్ట్స్ అంటే చట్టపరంగా ఇటువంటివి గనక ఈ తప్పిదం జరిగిందని నిరూపణ జరిగితే శిక్షించడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు నాకు తెలిసినంత వరకు నేను అడుగుతున్నా, కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు ఎంతో అనుభవం ఉంది, అన్ని ఉన్నాయి. మీరు ఒక XYZ ప్లేస్ లో ఉన్నారు, ఒక చిన్న హాస్పిటల్కు వేరే పని మీద వెళ్ళారు, లేదా ఒక చిన్న హాస్పిటల్ కి వేరే కా నుంచి ఎమర్జెన్సీ ఒక కేసు వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సిస్టమ్ అంతా లేదు, అయినా కూడా ఆపరేషన్ చేయడానికి అంటే ఆపరేషన్ చేయకపోతే అక్కడ ఇబ్బంది. మీకున్నటువంటి అనుభవంతో మీరు ఆపరేషన్ చేస్తే అదైతే కేసు కాదు కదా. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మీరు ఎమర్జెన్సీ పర్పస్ లో స్టాఫ్ కొంచెం తక్కువ ఉంది, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన సిచ్యువేషన్, డూ ఆర్ డై, చేయకపోతే చనిపోతారు, అప్పుడు మనం చేసుకోవచ్చు. అప్పుడు అంటే వాళ్ళ కన్సెంట్ తో ఎవరు ఫ్యామిలీకి సంబంధించి ఈ ఏదైతే గర్భిణీ స్త్రీ బంధువులు కావచ్చు వాళ్ళ తరపు వాళ్ళు ఒప్పుకుంటే ఒకవేళ ఇప్పుడు నర్సింగ్ హోమ్ గానీ దీనికి సంబంధించిన హాస్పిటల్ గానీ కట్టే వాళ్ళకి ఇప్పుడు ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్, ఒక సర్జన్ లేదా ఇద్దరిట్లో ఎవరకు గైనకాలజిస్ట్, సర్జన్ ఎవరన్నా ఖచ్చితంగా ఉండాలి. సంబంధించినటువంటి ఒక డాక్టర్ దీనికి సంబంధించిన అయితే మాత్రం పక్కా ఉండాలి. పిల్లల డాక్టర్ అందుబాటులో ఖచ్చితంగా ఉండాలి. మత్తు డాక్టర్ కంపల్సరీ ఉండాలి. మత్తు సంబంధించినటువంటి అనస్థీషియా ఇచ్చేటువంటి డాక్టర్ ఉండాల్సిందే. అందరు కాంపిటెంట్ డాక్టర్స్ ఉండాలి. పిల్లలకు సంబంధించినటువంటి డాక్టర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నెక్స్ట్ స్టాఫ్ ఉండాల్సిందే. దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్ ఉండాల్సిందే. ఫ్రీగా మూవ్ అయ్యేటటువంటి దానికి మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ కూడా మనము రేపు వచ్చే సెక్షన్ లో మనం ఖచ్చితంగా దీనికి మనం పూర్తిగా తెలుసుకొని చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతమందికి అసెంబ్లీలో చూసే తర్వాత చేద్దాం ఇది. అట్లాగే దానికి మిషనరీస్ ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ లేకపోతే పర్మిషన్ వస్తుందా? ఇవ్వకూడదు. యాజ్ పర్ రూల్ పర్మిషన్ అనేది గవర్నమెంట్ ఇవ్వకూడదు.
ఇవ్వకూడదు. ఒకవేళ వీళ్ళు కూడా చేయకూడదు. ఒకవేళ ఈ నార్మ్స్ లేనప్పుడు, ఈ నార్మ్స్ లేకుండా వీళ్ళు ఆపరేషన్ కండక్ట్ చేయకూడదు, ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. ఒకవేళ ప్రభుత్వాన్ని తప్పుదార పట్టించి కొంతమంది అధికారులకు ఇచ్చేసి కొంతమంది డాక్టర్లు, లేకపోతే అంటే అందరు డాక్టర్లు అంటే కొంతమంది ఎవరో ఒకరు ఉన్నారనుకో తెచ్చుకొని చేసిరు అనుకున్నాం, ఇటువంటి డాక్టర్ల పైన, వైద్యుల పైన, ఇప్పుడు వైద్య అధికారులు వీళ్ళు ఉంటారు, ఇది ప్రైవేట్ డాక్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా ఇట్లా వృత్తిపరమైనటువంటి తప్పిదాలకు గురి చేసి అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తే యాజ్ పర్ డాక్టర్ గా అలా మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఉద్దేశపూర్వకంగా డాక్టర్లు హాస్పిటల్ పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర తెలిసి వాళ్ళకి ఎక్విప్మెంట్ లేదు, అయినా కూడా హాస్పిటల్ పెట్టిరు, వాళ్ళు చేయకూడదు, అయినా కూడా చేస్తున్నారు కేవలం డబ్బుల కోసం. ఒకవేళ చేస్తే ఇటువంటి డాక్టర్, ప్రైవేట్ డాక్టర్ల, గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైనా చేస్తే ఇలాంటి డాక్టర్ల పైన ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? అది గవర్నమెంట్ కొన్ని ఇటువంటి నార్మ్స్ నిర్దేశించిందని చెప్పాం కదా, అవి మీరినప్పుడు చట్టం అనేది వస్తుంది, అప్పుడు చట్టపరంగా శిక్ష అనేది ఉంటుంది. అంటే వాళ్ళ లైసెన్స్ రద్దు లైసెన్సులు రద్దు చేసేటటువంటి అవకాశం ఉంది. 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించేటటువంటి అవకాశం ఉంది చట్టపరంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ రోజు సిజరీకి సంబంధించినటువంటి కొంత విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా సిజరీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఎట్లా ఉంటుంది, హాస్పిటల్ ఎలా ఉంటుంది, చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, దీని మీద క్షుణ్ణంగా, ఇది లైవ్ లో కాకుండా దీని మీద స్పెషల్ ప్రోగ్రామ్ చేసి డైరీస్ ప్రేక్షకులకి డాక్టర్ చైతన్య గారి చేత మరింత వివరంగా వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఇంతవరకు ఈ అవకాశం కల్పించి డి న్యూస్ ప్రేక్షకులకు ఈ అవకాశం కల్పించినటువంటి డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.